ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాదిపాడు అనే ఊర్లో ఉన్నామండి. ఇది కనపడుతుంది కదా మీకు కృష్ణానది. అదిగోండి జూమ్ వేస్తున్నా, కృష్ణానది అండి ఇది. అటు పక్క వచ్చేసి మనకి వేదాద్రి నరసింహస్వామి టెంపుల్ గుడి ఉందండి. అటు పక్క మీకు చూపిస్తాను ముందుకెళ్ళాక. అయితే ఇది మనం గుంటూరు సైడ్ ఉన్నామండి, అంటే మన మాదిపాడు సైడ్ ఉన్నామండి. ఇక్కడ కృష్ణానది ఒడ్డునేనండి, కృష్ణానది ఒడ్డు అదిగోండి కృష్ణానది. ఇంకా కృష్ణానది ఈ పొలం ఎండింగ్ అనమాట. అది మొత్తం కృష్ణానది అండి. కృష్ణానది ఒడ్డున ఇదిగోండి ఇప్పుడు నేను చూపించబోయేది. ఇదిగోండి ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇటు నుంచి ఇది మనకి సర్కారు డొంక అండి, 60 లింకులు సర్కారు డొంక ఇది. ఇటు నుంచి ఇటు డైరెక్ట్గా మాదిపాడు అచ్చంపేట రోడ్డుకి వెళ్ళింది, తార్ రోడ్డుకి. 60 అడుగులు డొంక అండి, లింకులు 60 లింకులు డొంక రోడ్డు అనమాట అది, సర్కార్ డొంక. ఇటు పక్కమో మాదిపాడు రెవెన్యూ, ఇప్పుడు మీరు చూపించబోయే పొలం మొత్తం ఆ రోడ్డుకి అటుపక్కమో గింజపల్లి రెవెన్యూ అండి. అటుపక్క గింజపల్లి రెవెన్యూ, ఇటేమో మాదిపాడు. ఈ 2 రెవెన్యూల మధ్య సర్కార్ డొంక అండి ఇది, 60 లింకుల డొంక. అయితే ఇక్కడ మనకి మంచి ప్రాజెక్ట్ వచ్చిందండి ఒకటి, 25 ఎకరాలు పట్టా భూమి. అయితే ఇది రిసార్ట్స్కి కానీ దేనికైనా వెంచర్ వేసుకొని ప్లాట్లో సేల్ చేసుకోవడానికి కానీ కృష్ణానది ఒడ్డున బాగుండిద్దండి. అంటే ఇది మంచి ప్రాజెక్ట్ అండి. మొత్తం 25 ఎకరాలు ఉంది. కొంచెం అటు పక్కకి వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు జూమ్ వేస్తున్నా చూడండి. ఆ కొండ కనపడుతుంది కదా, ఆ కొండ కనపడేది కృష్ణానది అవతలండి. అంటే అది వేదాద్రి నరసింహస్వామి టెంపుల్ అండి. రిసార్ట్ అంటే అటు పక్క అల్కానంద రిసార్ట్స్ అవి ప్లాన్ చేశారు. ఆ ప్రాజెక్టు ఆ వేదాద్రి నరసింహస్వామి టెంపుల్ నదికి అవపక్క ఉండేయండి. అయితే నదికి పక్క ఇప్పుడు మీరు చూసేదేమో గింజపల్లి రెవెన్యూ అండి, గింజపల్లి రెవెన్యూ. ఇదిగోండి ఇదేమో 60 అడుగులు సర్కారు డొంక, 60 లింకులు సర్కారు డొంక అండి. ఇదేమో మాదిపాడు రెవెన్యూ. ఇప్పుడు ఇది చూపించేది అంటే 2 రెవెన్యూల మధ్యలో సర్కారు డొంకకి పక్కన అండి ఇది మాదిపాడు. మొత్తం 25 ఎకరాలు ఒకటే బిట్ అండి. రిసార్ట్స్కి కానీ దేనికైనా ప్లాన్ చేయొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 60 లింకులు సర్కారు డొంక అండి. ఇటేమో గింజపల్లి రెవెన్యూ, ఇటు వచ్చేసి మాదిపాడు రెవెన్యూ. అయితే మనకి ఇక్కడ 25 ఎకరాలండి, ఒకటే బిట్టు కృష్ణానది ఒడ్డున. మొత్తం పట్టా భూమి అండి. డైరెక్ట్గా మనం ప్లాన్ అప్రూవల్ తెచ్చుకొని వెంచర్ వేసుకోవచ్చు, లేదంటే నది ఒడ్డున కాబట్టి రిసార్ట్స్ ప్లాన్ చేయొచ్చు అండి. మొత్తం 25 ఎకరాలు ఒకటే బిట్టు. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది మంచి ఒక ప్రాజెక్ట్ ఉంది మన దగ్గర, మీరు ఫోన్ చేస్తే నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రిసార్ట్స్కి ప్లాన్ చేసి వెంచర్ వేసి మనం సేల్ చేయొచ్చండి. అంటే మన గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో కలిపారు కదా, ఇప్పుడు ఇది మాదిపాడు మంచి పర్యాటక కేంద్రంగా చేయొచ్చండి. ఇది మా నది ఒడ్డున కాబట్టి రిసార్ట్స్ అవి ప్లాన్ చేయొచ్చు. మొత్తం ఒకే బిట్ అండి, కృష్ణానది ఒడ్డున స్ట్రైట్గా మనకి 25 ఎకరాలు అయిద్దండి. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే దీన్ని వెంచర్ వేసి ప్లాన్ చేద్దాం వెంకట గారండి, నాకు ఫోన్ చేసినా నేను ప్లాన్ చెప్తాను. లేదంటే మీరు వచ్చి డైరెక్ట్గా నన్ను కలవచ్చండి, మీకు చూపిస్తాను. ఇది మాదిపాడు దగ్గర మన కృష్ణానది ఒడ్డున మనకి తార్ రోడ్డు నుంచి డైరెక్ట్గా 60 లింకులు సర్కార్ డొంక ఉంది స్ట్రైట్గా. అది మనం అంతా ప్లాన్ చేసుకొని ఇది మొత్తం రిసార్ట్స్ ప్లాన్ చేయొచ్చండి. మొత్తం 25 ఎకరాలు వెంచర్ వేయచ్చు, రోడ్లు తీసేసి దీంట్లో మనం 50 సెంట్లు కానీ 25 సెంట్లలో కానీ ఒక రిసార్ట్ అట్లా ప్లాన్ చేయొచ్చండి. మొత్తం పక్క ప్లాన్ ఉందండి, ప్రింట్. మీరు నాకు ఫోన్ చేసినా కలిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ప్లాన్ చేద్దాం అనేది. ఎవరైనా సరే ఎన్ఆర్ఐలు కానీ మన బిల్డర్స్ కానీ ఎవరైనా ఇన్వెస్టర్స్ వెంచర్లు వేయడానికి కానీ ఎవరైనా ఉంటే ఇట్లా ప్లాన్ చేద్దాం అంటే, ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని చేసినా కానీ కూడా మేము దీన్ని డెవలప్ చేసి బిజినెస్ చేస్తామండి. ప్రాఫిట్ 50-50 తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం 25 ఎకరాలు ఒకటే బిట్ ఇది. చాలా బాగుంటుందండి ఇది, కృష్ణానది ఒడ్డున మాదిపాడుకి వెళ్ళి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.